చాలాసార్లు విశ్వాసులకి అర్థం కానిది ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు వారిని శిక్షించినప్పుడు విశ్వాసానికి ఏదో అపవాది చేస్తున్నాడు, అపవాది పీడిస్తున్నాడు అనుకుంటాం. కానీ దేవుడు కూడా తన బిడ్డలను బాగు చేయడానికి శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. సో దేవుడు శిక్షించేది ఎప్పుడంటే, మార్గము విడిచిపెడితే, నువ్వు దేవుని మార్గాన్ని విడిచిపెడితే తప్పకుండా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అందుకనే మన మార్గం తప్పిపోకుండా పోవాలి. మనకు బాగా అర్థం కావాలంటే, మనం రోడ్డు మార్గంలో పోతా ఉన్నాం. మన దేశంలో అయితే ఎడం పక్క పోవాలి. మనం ఎడం పక్క జాగ్రత్తగా ఫుట్పాత్ పైన ప్రయాణం చేస్తేనే క్షేమంగా ఉంటాం. లేకపోతే ఏమవుతుంది, ఏ బస్సో ఏ టూ వీలరో ఎవరెవరో కొట్టేస్తారు. కాబట్టి ఆత్మ సంబంధంగా కూడా అంతే. నువ్వు బైబిల్ మార్గాన్ని వదిలిపెడితే, బైబిల్ చెబుతుంది, నువ్వు యేసు మార్గాన్ని వదిలిపెడితే నీకు కఠిన శిక్ష కలుగుతుంది.